బురుడో 2 బ్లూ టెక్స్ట్ చాప్టర్ 30 అయితే వచ్చేసింది. అఫీషియల్‌గా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది 20థ్‌న రిలీజ్ అయ్యిద్ది. బట్ మన దగ్గర అయితే చాప్టర్ వచ్చేసింది కాబట్టి, ఇవాళ మనం దీని గురించి చాలా డీప్‌గా మాట్లాడబోతున్నాం. స్పెషల్లీ ఈ చాప్టర్‌లో మనం కాషిన్ కోజీ యొక్క మైండ్ సెట్‌ని చూడబోతున్నాం. అది లిటరల్లీ చాలా క్రేజీగా ఉందన్నమాట. ఈ చాప్టర్‌లో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. సో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మనం ఈ మంత్ ఎండ్ కల్లా 30Kకి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా! మరి సో వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. సో ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం నేర్చుకుండా లెట్స్ స్టార్ట్ దిస్ అమేజింగ్ చాప్టర్. బొరుటో 2 బ్లూ టెక్ చాప్టర్ 30 యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన మొమోషిని చూసుకోవచ్చు. ఒక మొమోషి కాదు, చాలా మొమోషిలు ఉన్నారు ఇక్కడ. ఇంకా ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ మన చోచో తన ఎక్స్పాన్షన్ జుస్సుని ఉపయోగించి తన ముందున్న మొమోషిస్ ని నలిపి పడేసిద్ది. ఇది చూసి వీళ్ళు ముగ్గురు అనుకుంటారు, అదేంటి వీళ్ళు చాలా డేంజరస్ గా అన్నారు కానీ ఇంత ఈజీగా ఓడిపోయారేంటి అని చెప్పి వీళ్ళు ముగ్గురు అనుకుంటూ ఉంటారు. కానీ ముందున్న మొమోషి అప్పుడే తన్ని తను మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది చూసి వీళ్ళు ముగ్గురిది చిరిగిపోయింది. మన హిమావరి అయితే ఇంకా దారుణం. తను లిటరల్లీ ఆ సిటీ మధ్యలో ఒక బీజు బాంబ్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. లిటరల్లీ ఒక టైల్ బీచ్ బాంబ్ ని తను సిటీ మధ్యలో క్రియేట్ చేస్తుంది. ఇది చూసి మన షికడా ఇది కూడా చిరిగిపోయింది అనమాట. ఆ బ్లాస్ట్ కనుక ఇక్కడైతే వీళ్ళందరూ పోతారు. అందుకనే మన షికడే తన షాడో టెక్నిక్ ని ఉపయోగించి వాళ్ళందరినీ కూడా ఒక బాల్ లోపల ట్రాప్ చేస్తాడనమాట. ఇంకా మన చోచో వెంటనే ఆ బాల్ ని కిక్ చేసిద్ది. ఇంకా దాని తర్వాత హిమావరి తన యొక్క టైల్ బీస్ట్ బాంబ్ ని ఆకాశం మీదకి వదిలేసిద్ది అనమాట. ఆ బాల్ వెళ్ళి వాళ్ళకి తగలంగానే ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యిద్ది. అది చూసి అక్కడున్న సిటిజన్స్ ప్రతి ఒక్కరిది చిరిగిపోయింది అనమాట. అసలు ఏమైపోయిందిరా బాబు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. ఇక్కడ మన చోచో కూడా చెప్పింది, హిమావరి ఇది సో కేర్లెస్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి ఉపయోగించేటప్పుడు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని ఇక్కడ మన హిమావరి చెప్పింది, ఐఎమ్ సో సారీ, నువ్వు జస్ట్ హెల్ప్ చేద్దామని అనుకున్నానని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఆ మాట విని మన శిఖడే చెప్తాడు, నువ్వు హెల్ప్ చేద్దామని అనుకున్నావు అది మంచిదే, కానీ మేమెప్పుడు నీ ఎంకాల కాపలా కాస్తూ ఉండలేము కదా. ఒకవేళ మేము ఇక్కడ లేకపోతే విలేజ్ మొత్తం పోయేది. నువ్వు ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకో, ప్రమాదాలు ఎప్పుడు చెప్పి రావు, నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి మన శిఖడే అంటాడు. కానీ అప్పుడే అక్కడ ఉన్న కొంతమంది మమోషిల్లు వీళ్ళని చూసి యూటర్న్ తీసుకుంటారనమాట. ఇది చూసి మన శిఖడే షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఇప్పుడే కాదురా ఇంత మందిని రిజిస్టర్ చేసాం, అలాంటిది ఇక్కడ ఎంతమంది ఉన్నారేంటి, అసలు ఎంతమంది వీళ్ళు మన విలేజ్ లో ఉన్నారు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి కాషిన్ కోజీ ఇంకా ఎనోజిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఎనోజిన్ చిక్కుమార్కి చెప్తూ ఉంటాడు, చూడండి హోకాగే, మన ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఇప్పుడే చాలా మందిని డిఫీట్ చేసాం, బట్ వాళ్ళైతే రీజనరేట్ అయిపోతున్నారు. ఒకవేళ సిచ్యువేషన్ కనుక ఇలాగే ఉంటే వాళ్ళు తొందరలో ఏడాని కనిపెట్టేస్తారు, దాంతో వాళ్ళు ఇంకా పవర్ఫుల్ గా మారిపోతారు అని చెప్పి తను ఇది మొత్తం షికుమారుకి చెప్తూ ఉంటాడు. ఇంకా షికుమారు చెప్తాడు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర ఉంది ప్లాన్ బి అని చెప్పి తను అంటాడు. ఇంతకీ ప్లాన్ బి ఏంటో మనకి తెలిసేంత లోపే మనకి సీన్ షిఫ్ట్ చేసి ఆ కాబుగాడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. బ్రో నేను చెప్తున్నాను కదా, వీడి ఫేస్ చూడంగానే నాకు ఎందుకో చాలా కోపం వచ్చింది, నాకు డాంజో వైబ్స్ వస్తాయి వీడిని చూస్తే. బట్ బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ వీడు చెప్తూ ఉంటాడు, ఇప్పుడు మీ అందరి టర్న్ అయిపోయింది, ఇప్పుడు హోకాగే వంతు, వాడిని కూడా పిలవండి, నేను వాడితో ఇంటరాగేషన్ చేయాలి అని చెప్పి వీడు అంటాడు. ఈ మాటలు విని మన సాయి చెప్తాడు, ఇంతకీ లార్డ్ కుబు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి, విలేజ్ మీద ఎవరు దాడి చేశారంట, మన దగ్గర ఎక్కువ టైం లేదు, ఇక్కడ ఉంటే మీ లైఫ్ ప్రమాదంలో పడిపోయింది, సో మాతో పాటు రండి అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు దీనికి ఇంత సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారంటే ఎల్డర్స్ ఉన్నారు కదా, ఎల్డర్స్ తర్వాత ఈ మంచి పెద్దోడు అనమాట. సో తిను ఎల్డర్స్ తరపున వచ్చాడు కాబట్టి దీనికి ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ మన సాయి కూడా మెన్షన్ చేస్తాడు, బొరుడో కూడా చుట్టుపక్కలే ఉన్నాడంట అని చెప్పి తను మెన్షన్ చేస్తాడు. ఈ మాట విని వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. అండ్ మన సాయి కంటిన్యూ చేస్తూ చెప్తాడు, నేను మంచిగానే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తా, బట్ బయట థ్రెట్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది, నేను కూడా మీ లైఫ్ కి గ్యారంటీ ఇవ్వలేను, సో మర్యాదగా పదండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఈ డామియో చెప్తాడు, నువ్వేదో పెద్ద థ్రెట్ అని అంటున్నావు కదా, ఆ థ్రెట్ లెవెల్ ఏంటిదో నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా, మన విలేజ్ మీద దాడి చేస్తే వాళ్ళకి ఏం దొరికిద్ది, వాళ్ళ యొక్క గోల్ ఏంటిదో నాకు చెప్పగలవా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన సాయి చెప్తాడు, మన విలేజ్ మీదకి దాడి చేసింది సెంజూస్, వాళ్ళ యొక్క గోల్స్ ఇంకా వాళ్ళ యొక్క థ్రెట్ లెవెల్ అన్నోన్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని దామియో చెప్తాడు, నీ మాటలు వినిన తర్వాత నాకు మొత్తం అర్థమైందిలే, సో మొత్తం మూసుకొని వెళ్ళి ఆ హొకేగాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు, నేనైతే నా ఇన్వెస్టిగేషన్ ని ఆపట్లేదు అని చెప్పి తిను చెప్పేస్తాడు. ట్రస్ట్ మీ గైస్, ఈ ముస్లుడు ఎంత ఇరిటేట్ చేస్తున్నాడంటే, అరే పోతావరా బాబు అన్నా కూడా వీడు వినకుండా ఇక్కడే కూర్చున్నాడు. బ్రో వీని చంపేయండి బ్రో. ఆఖరికి మన కొనహామరు కూడా చెప్తాడు, నిజంగానే ఆ సెంజూస్ చాలా డేంజర్, మీ ప్రాణాలని కాపాడుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత కూడా ఈ డామియో గారు చెప్తాడు, ఐ డజన్ కేర్, ఈ విలేజ్ కి ఏమైనా ఐ డజన్
టెన్షన్‌కే నాకు ఫస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. అదే నా ప్రస్తుతం మెయిన్ గోల్. ఇంకా మీ గోల్ గూడా ఇదే అని చెప్పి తను అంటాడు. రెండో వైపు ఈ సెంజూస్ అయితే లిటరల్లీ ఏదో మ్యారథాన్‌లో పరిగెట్టినట్టు మన కొనహా విలేజ్ మొత్తం పరిగెడుతున్నారనమాట ఆ ఏడాని వెతకడానికి. ఇది మొత్తం మన ఇనోజిన్ గూడా సెన్స్ చేస్తూ ఉంటాడు. తను చెప్తాడు ఇక్కడ దాదాపు 100 సెంజూస్ ఉన్నారు. వీళ్ళని మనం ఆపగలమా అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన డెల్టా దగ్గరికి తీసుకుని వెళ్తారు. డాల్డాని చాలా రోజుల తర్వాత చూపించారనమాట. తిను ప్రస్తుతం లైక్ సిచ్యువేషన్ ని ఎంజాయ్ చేస్తుంది బ్రో. ఆ గాలి ఆ క్లైమేట్ మొత్తం బాగుందని చెప్పి పైనుంచి లైక్ మొత్తం చూస్తూ ఉండిద్ది. ఇంకా కింద నుంచి మన శారద కూడా అడిగిద్ది ఇంతకీ డాల్డా నీకు పైనుంచి ఎవరైనా కనిపిస్తున్నారా అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మన డెల్టా చెప్పిద్ది చూడు కుప్పలు కుప్పలుగా వస్తున్నారు పక్కకు తిరిగి చూడు అని చెప్పి తను అనిద్ది. అని మన శారద కింద చూడంగానే చాలా మంది సింజూస్ కనిపిస్తారనమాట. కుప్పలు కుప్పలు అక్కడ పడున్నారు. ఇది చూసి మన శారద సెక్టర్ బి లో ఇంత మంది సింజూస్ ఉన్నారని చెప్పి మన షికమారుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్ది. ఈ మాటలు వినిన తర్వాత మన షికమారు కాన్ఫరెన్స్ కాల్ లో అందరికి ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాడు అనమాట. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం సింజూస్ ని చాలా ఈజీగా చంపేద్దామని చెప్పి అనుకున్నాం. బట్ ఇప్పుడు వాళ్ళ నెంబర్ 100 దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మాట విని మీరు అందరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాటిల్ యొక్క నెక్స్ట్ ఫేజ్ మొదలవబోతుంది. ఇప్పటి వరకు ఎవరికి కూడా సివియర్ గాయాలేమీ అవ్వలేదు. అలాగే విలేజ్ కి కూడా అంతలా డ్యామేజ్ ఏమీ అవ్వలేదు. అండ్ స్పెషల్లీ ఆ సింజూస్ మీద మనం అటాక్ చేయనంత వరకు వాళ్ళు కూడా మన మీదకి అటాక్ చేయరు. అయితే దీన్ని మనకి ఫేవర్ గా వాడుకోవాలి అని చెప్పి ఇక్కడ మనోడు చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే సెన్సరీ టీం నుంచి తనకి ఇంకో కాల్ వచ్చింది. ఈసారి ఈ కాల్ ని చేసింది స్వయంగా మన కూబోనే అన్నమాట. ఇక్కడ మన కూబో చెప్తాడు చూడు యాక్టింగ్ హోకాగే నాకు డైరెక్ట్ గా డామియో ఆర్డర్స్ ఇచ్చాడు కాబట్టి నేను నీ విలేజ్ కి వచ్చా. దాని అర్థం నా నోట నుంచి ఏ మాటలైతే వస్తాయో అవి డైరెక్ట్ గా డామియోనే చెప్పినట్టు. స్పెషల్లీ నాకు అసలు వెయిట్ చేయడమే ఇష్టం ఉండదు. నువ్వు ఇక్కడికి తొందరగా రాకపోతే నీ సిచ్యువేషన్ చాలా బేకార్ గా మారిపోయిద్ది అని చెప్పి ఇక్కడ తను అంటాడు. ఈ మాటలు విని మన షికిమారు చెప్తాడు చూడండి కూబో గారు ప్రస్తుతం మా విలేజ్ చాలా డేంజర్ లో ఉంది. యాజ్ ఏ యాక్టింగ్ హోకాగే నా ఫస్ట్ ప్రయారిటీ మా ప్రజల్ని కాపాడడం. సో ఇక్కడ నేను నా జాబ్ చేస్తున్నా మీరు కాసేపు వెయిట్ చేయండి నేను వచ్చేస్తానని చెప్పి మనోడు చాలా పద్ధతిగా చెప్తాడు. బట్ ఈ గుండులో కాబుగాడు ఏం చెప్తాడు తెలుసా నేను డామియో పంపించాడని ఇక్కడికి వచ్చా. దాని అర్థం నీ ఫస్ట్ ప్రయారిటీ నేను ఆ విలేజ్ కాదు. నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రాకపోతే నువ్వు డామియోకే రెస్పెక్ట్ ఇవ్వనట్టు. దాని అర్థం ఏంటో నీకు తెలుసు కదా నీ విలేజ్ యొక్క సిచ్యువేషన్ ఎలా మారిద్దో నీకు తెలుసు కదా అని చెప్పి వీడు లిటరల్లీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన షికిమారు కూడా అర్థమైపోయింది వీడితో మాట్లాడి టైం వేస్ట్ అని. ఇంకా మన ఎనోజిన్ చెప్తాడు అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారు లార్డ్ షికిమారు అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన కాషింకోజీ చెప్తాడు విలేజ్ లో మెయిన్ హెడ్ వచ్చేసి డామియో అయితే దాని తర్వాతే ఈ కూబో కదా దాని తర్వాతే హోకాగే వస్తాడు కదా. అయితే ఒక పని చేద్దాం నేను నీకు ఒక టోడ్ ఇస్తా. ఆ టోడ్ ని జేబులో పెట్టుకొని మర్యాదగా కూబో గారి దగ్గరికి వెళ్ళు. ఆయనది సెకండ్ హైయెస్ట్ పొజిషన్ కాబట్టి మనం తనకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి చాలా మర్యాదగా చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన బొరుటో కొంతమంది సింజూస్ ని డిఫీట్ చేశాడు అనమాట. ఇంక తను చెప్తాడు ఇంతకీ షికిమారు అక్కడ మొత్తం బానే ఉంది కదా సిచ్యువేషన్ అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన షికిమారు చెప్తాడు ప్రస్తుతం నేను మీ మాటల్ని వెళ్ళలేను కానీ మీరందరూ ఒక గ్రూప్ గా చేరి సింజూస్ తో ఫైట్ చేస్తూ ఉండండి మీ యొక్క నెక్స్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే బొరుటో మీదకి ఎవరో అటాక్ చేసి చైనల్ తో పట్టేసుకుంటారనమాట. ఈ అటాక్ చేసింది ఇంకెవరో కాదు కొనహా విలేజ్ యొక్క పోలీసు. వీళ్ళు లిటరల్లీ ఇక్కడ చెప్తారు మేము బొరుటోని సక్సెస్ఫుల్లీ పట్టేసుకున్నామని చెప్పి ఇక్కడ వీళ్ళు అంటూ ఉంటారు. అండ్ ఒక పోలీస్ వెళ్ళి మన బొరుటో యొక్క కటానా కూడా పట్టుకుంటాడు అనమాట. పట్టుకోగానే ఆ కటానా ఆ పోలీస్ యొక్క చక్రాన్ని మొత్తం లైక్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండిద్ది. దాని వల్ల ఆ షినోబి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు అనమాట. ఇంకా మన బొరుటో వెంటనే ఫ్లయింగ్ థండర్ ని ఉపయోగించి టెలిపోర్ట్ అయిపోతాడు. ఇంకా తన కత్తి పట్టేసుకొని వీళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇస్తాడు సింజూస్ కనిపిస్తే వాళ్ళతో ఫైట్ చేయమాకండి ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి మన బొరుటో అక్కడ నుంచి లైక్ వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొనహా విలేజ్ యొక్క స్టేట్ ని చూపిస్తారనమాట. ప్రస్తుతం విలేజ్ యొక్క సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. లిటరల్ ఇక్కడ మీరు సెంజూస్ ని చూడండి బ్రో ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ఇది చూసి మన శారద చెప్పిద్ది షికిమారు ఇక్కడ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఏడా కోసమే వెతుకుతున్నారు అని చెప్పి తను ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్ది. రెండో వైపు మనం షికిమారుని చూసుకుంటే తను చెప్తాడు ఇంతకి కాషింకోజీ ఈ టోడ్ ను చెప్పినట్టు నేను తీసుకెళ్తా బట్ నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన కాషింకోజీ మాత్రం దానికి రెస్పాన్స్ ఇవ్వడు. బట్ తను ఇనోజిన్ కి చెప్తాడు ఇంతకీ ఇనోజిన్ ఈ ట్రాన్స్మిషన్ ని నువ్వు ఇక్కడే ఆపే నీకు నేను ఇప్పుడు ఒక కొత్త జుస్సు చెప్పబోతున్నాను అని చెప్పి తను అంటాడు. ఇది విని మన ఇనోజిన్ కూడా షాక్ అయిపోతాడు. వీడేంటి ఇలాంటి టైంలో జుస్సు అంటున్నాడు అని చెప్పి మనోడు షాక్ అయిపోతాడు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి కోబు గారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన షికిమారు కూడా వచ్చేస్తాడు అనమాట.
చెప్తాడనమాట. ఇంకా మన కొబు చెప్తాడు, "నాకు తెలుసు నువ్వు బొరుటో గాడికి హెల్ప్ చేశావని చెప్పి. నీ తప్పుల్ని ఒప్పుకో" అని చెప్పి తను అంటాడు. కానీ మన షికమారు చెప్తాడు, "నేను తప్పు చేస్తేనే కదా ఒప్పుకోవాలి. నేనేం తప్పులు చేయలేదు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్‌లు ఉన్నాయా?" అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ కొబు చెప్తాడు, "నా దగ్గర ప్రస్తుతానికి ఎవిడెన్స్ లేవు. కానీ నీకు తెలుసు నేను తొందరలోనే ఆ ఎవిడెన్స్‌ని కనిపెట్టేస్తా. అప్పుడు నీకు శిక్ష చాలా గట్టిగా పడిద్ది. కానీ ఆ శిక్ష చాలా దారుణంగా ఉండకూడదు అని నువ్వు కోరుకుంటే గనక నీ యొక్క తప్పుని ఇప్పుడే ఒప్పుకో" అని చెప్పి తను అంటూ ఉంటాడనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కాషిన్ కోజీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు చెప్తాడు, "చూడు ఇనోజిన్, నీ యొక్క మైండ్ ట్రాన్స్ఫర్ జ్యూస్‌ని ఈ కప్ప మీద ఉపయోగించు" అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఇనోజిన్ కూడా తన మైండ్ ట్రాన్స్మిషన్ జ్యూస్‌ని ఆ కప్ప మీద ఉపయోగించేస్తాడు. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఆ కప్ప యొక్క కళ్ళు ఒక రిసీవర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఒక రిఫ్లెక్షన్ అని కూడా మీరు అనుకోవచ్చు. మన ఇనోజిన్ తన ముందున్న ఆ కప్ప మీద ఈ జ్యూస్‌ని ఉపయోగిస్తే షికిమారు దగ్గర ఉన్న ఈ తోడ్ ఆ జ్యూస్‌ని డైరెక్ట్ గా ఈ కాబు మీదకి రిఫ్లెక్ట్ చేసిద్ది అన్నమాట. దీని వల్ల ఆ కాబు లోపల మన ఇనోజిన్ వచ్చేస్తాడు. ఇక్కడ లిటరల్లీ కాబు యొక్క బాడీ మొత్తం మన ఇనోజిన్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కుబ పడిపోయిన వెంటనే మన సాయి వస్తాడన్నమాట. "ఏమైంది సార్ మీకు" అని చెప్పి. కానీ తన లోపల ఉంది కుబో కాదు, అది ఇనోజిన్. ఇక్కడ మన ఇనోజిన్ చెప్తాడు, "ఓ పప్పా మీరేంటి ఇక్కడ" అని చెప్పి తను అంటాడు. బట్ అప్పుడే తనకి గుర్తుకొచ్చిద్ది, మన ఇనోజిన్ ఇక్కడ కాషిన్ కోజీ యొక్క రూమ్ లో లేడు, తను ఈ ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్నాడు. ఇప్పుడు తను ఈ కుబో యొక్క బాడీని కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి తనకు అర్థమైద్ది. ఇంక తను చెప్తాడు, "నాకు ఒంట్లో బాలా, అంటే లార్డ్ కుబోకి ఇప్పుడు ఒంట్లో బాలా, ఈ ఇంట్రాగేషన్ నేను ఆపేస్తున్నా, నేను ఇమీడియట్లీ బయటికి వెళ్ళాలి, నాతో పాటు ఎవరు రాకండి" అని చెప్పి తను లిటరల్లీ ఆ కుబోని లైక్ టెర్రస్ మీదకి తీసుకుని వెళ్తాడు. కానీ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మొత్తం మన సాయికి తెలిసిపోయింది. అంటే బ్రో తను పాపాన్ని పిలిచాడు కదా, తన్ని పాప అని చెప్పి లైక్ ఇనోజినే పిలుస్తాడు. ఇక్కడ మన సాయి చెప్తాడు, "ఇంతకి షికిమారు ఇక్కడ ఏం జరుగుతుంది, సాయి ఎందుకు కుబో యొక్క బాడీ కంట్రోల్ తీసుకున్నాడు" అని చెప్పి తను అడుగుతాడు. బట్ మన షికిమారు లైక్ ఏం చెప్పడనమాట, "నాకేం తెలుసు, నాకేం తెలియదే" అని చెప్పి తను అంటూ ఉంటాడు. బట్ మనం టెర్రస్ మీద చూసుకుంటే కాషిన్ కోజీ లిటరల్లీ ఇనోజిన్ కి చెప్తాడు, "టెర్రస్ మీద వచ్చావు కదా, మంచి పని చేసావు, ఇక్కడ నుంచి దూకే" అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత ఇనోజిన్ కంగారు పడిపోతాడు. వీళ్ళందరికీ తెలుసు వీడు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు, పద్దాక ఇంట్రాగేషన్ అని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరికీ తెలుసు. బట్ అలా అని వీడిని చంపేలేము కదా, విలేజ్ లో లైక్ సెకండ్ హైయెస్ట్ పొజిషన్ వీడిది, అలాంటిది వీడిని ఎలా చంపేస్తామని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. కానీ మన కాషిన్ కోజీ చెప్తాడు, "చూడు తమ్ముడు, ఇక్కడ మనమిద్దరం మాత్రమే ఉన్నాం, ఇక్కడ ఏదైతే జరగబోతుందో అది ఎవ్వరికి కూడా తెలీదు, నా మాట విను, అక్కడ నుంచి దూకే, వాడు ఎనిమీ, వాడు చనిపోవాల్సిందే" అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఆబ్వియస్లీ మన కాషిన్ కోజీ ఫ్యూచర్ ని చూడగలుగుతాడు కాబట్టి ఫ్యూచర్ లో ఈ కుబోగాడు ఏదో తలతెక్క పని చేసి ఉంటాడు. సో దట్స్ వై ఇప్పుడు మన కాషిన్ కోజీ వీడిని ఇక్కడే చంపే అని చెప్పి అంటున్నాడు. బట్ మన ఇనోజిన్ లైక్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, ఇది నేను చేసేది కరెక్టా తప్ప అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మామూషి ఎక్కడ వచ్చేస్తాడు. ఇంక చెప్తాడు, "ఓ ముస్తోడా, నీకు ఏడా ఇల్లు ఎక్కడో తెలుసా" అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా బ్రో లిటరల్లీ కాషిన్ కోజీ ఆ కప్ప నుంచి అరిచి అటాక్ చేస్తాడనమాట. "గుండు నా కొడక, ఏడా ఇల్లు నాకు తెలుసు, బట్ స్టిల్ నేను నీకు చెప్పను బికాజ్ నువ్వు ఒక బట్టతలోడివి" అని చెప్పి లైక్ తను ఒక అటాక్ చేస్తాడు. ఇది చూసి మన ఇనోజిన్ కోమా అన్నమాట. తను చెప్తాడు, "ఏం చేసావురా నువ్వు, వాడి మీదకి ఎందుకు అటాక్ చేసావు" అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన కాషిన్ కోజీ చెప్తాడు, "నువ్వు ఎలాగో తని చంపట్లేదు కదా, ఈ గుండుగాడైనా వాడిని చంపేస్తాడు ఇప్పుడు" అని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడ మన మామూషి అసలు చాలా కోపంతో తను ఇక్కడ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తను లిటరల్లీ ఇప్పుడు మన కుబో మీదకి అటాక్ చేయడానికి వస్తాడు అనమాట. అంటే తన లోపల ఇప్పుడు కుబో లేడు, మన ఇనోజిన్ ఉన్నాడు. సో ప్రస్తుతం మన ఇనోజిన్ ఆ కుబో యొక్క ప్రాణాలు కాపాడతాడా, లేకపోతే ఆ మైండ్ ట్రాన్స్మిషన్ జ్యూస్‌ని ఆపేసి "నువ్వు ఇక్కడే చచ్చిపోరా" అని చెప్పి మన ఇనోజిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా, ఇది మనం నెక్స్ట్ చాప్టర్ లో చూడాలి. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనకు అద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.